ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు మనము పునీతులం కావటానికి, అంటే పరిశుద్ధులం కావటానికి, దేవుని చేత అంగీకరించబడటానికి దేవుని సన్నిధికి పోయేటోళ్ళం. అది ఒకానొక స్థలంలో ఏర్పాటు చేయబడి ఉంటుంది. అందుకే పెద్దోళ్ళు సలహా ఇస్తూ ఉంటారు, మంచి జరుగుతుంది పలానా దగ్గరికి పోయిరా, ఇంట్లో సమస్యలు ఉన్నాయి పలానా దగ్గరికి పోయేస్తే సమస్యలు తీరితే పోయిరా అని దేవుని సన్నిధి గురించి, దేవుని దగ్గరికి పోయేస్తే మంచి జరుగుతుంది అని చెప్తా ఉంటారు. మనం వెళ్తానే ఉన్నాం. ఒకప్పుడు అట్లా జరిగేది. బైబిల్లో కూడా రాయబడి ఉంది. సొలొమోను మహారాజు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవునికి ఒక పెద్ద గొప్ప మందిరాన్ని కట్టిస్తాడు. ఈ భూమి మీద మరొకటి లేదు అనే విధంగా కట్టబడి ఉంటుంది. ఆ గొప్ప దేవాలయం ఎవరైతే ఆ దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళ యొక్క విన్నపాలు ఆ ప్రజలే కాకుండా, దేవుని ప్రజలే కాకుండా వేరొకరు ఆ దేవాలయం వైపు చూసి ప్రార్థన చేసినా సరే, మేము చేసిన తప్పులన్నిటినీ కూడా గుర్తు చేసుకోకుండా మమ్మల్ని క్షమించయ్యా అని సొలొమోను మందిర ప్రతిష్ఠ రోజు, ఆ దేవాలయం దేవునికి ప్రతిష్ఠ చేయబడతా ఉన్న రోజు ప్రార్థన చేస్తాడు. ఆ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించుము. మేము ఏ సమయంలో ఏ గడియలో ఈ ఆలయం వైపు చూసి ఈ ఆలయాన్ని దర్శించి మా ప్రార్థనలో మా విన్నపాలని మేము నీకు తెలియజెప్పుకున్నటువంటి ఆ గడియలో మమ్మల్ని క్షమించు, మా యొక్క సంకటాలన్నిటిని కూడా కుదుర్చు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధి, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో నిలబడి ఇలాగ ప్రార్థన చేసిన ప్రతి మనుషుల్ని కూడా క్షమించయ్యా అని చెప్పనని ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, నీ ప్రజలైనా కావచ్చు, లేకపోతే నిన్ను ఎరుగనటువంటి అన్య జనాంగము, అంటే క్రీస్తుని అనగా తండ్రి దేవుణ్ణి ఎరుగనటువంటి వేరొక జనాంగము, వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, నీ దేవాలయం తట్టు చూసి వారి యొక్క హృదయాలను కుమ్మరించినట్లయితే వాళ్ళను కూడా నీవు అంగీకరించు అని ప్రార్థన చేస్తాడు. అప్పట్లో మందిరాన్ని ఎంత నిష్ఠతోటి, ఇది దేవుడు ఉండే స్థలం ఇది అనే విధంగా ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ఆలయాన్ని అంతే నిష్ఠగా, అంతే పవిత్రంగా, అంతే పరిశుద్ధంగా ఉంచటం జరిగింది. అంతటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవాలయము భూమి మీద మరొకటి లేదు. దేవుడు ఆలకించి వారు ఎక్కడున్నా సరే వారి సంకటాలను కుదిర్చి వారి జన్మస్థానానికి వారిని చేర్చగలిగినంత సామర్థ్యము అక్కడ తప్పించి మరెక్కడ కూడా వీరు చూడాల. ఇక్కడ మనం ప్రార్థన చేసినామా, మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి మనకున్నటువంటి ఆ కలవరపాట్లు, మనకున్నటువంటి ఆ భయం అంతా కూడా తొలగిపోతుంది.
అనేంత విశ్వాసము వారికి ఉండేది. ఉండటమే కాదు, దేవుని కార్యాలు కూడా వారి జీవితాల్లో జరిగినట్లు మనం చూస్తా ఉన్నాం. శక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థలము, ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనలన్నీ కూడా దేవునికి వినపడతాయంట. మరి అంతటి పరిశుద్ధమైనటువంటి ఆలయము ఈ రోజున మన మధ్యలో నివాసము చేస్తా ఉంది. మన మధ్యలో అంతటి పరిశుద్ధమైనటువంటి ఆలయం, ఇంకొక అడుగు ముందుకేసి అంతకు మించినటువంటి ఆలయం. ఎలాగంటే దావీదు కుమారుడు వారి జీవితంలో సగం రోజు కాదులే, రోజులో అనేక మార్లు దేవుని ఆలయం మీదే కూరి ఉండేది. రోజులో ఎక్కువ భాగం, ఇక రోజంతా ఇంత అని చెప్పనని రాయటానికి లేదు. ఒక మనుషుడు దేవునిని ఆనుకుంటే ఆ మనిషి దినమంతా కూడా దేవుడే ఉంటాడు. అటువంటి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు ఇంతే అని చెప్పనని చెప్పకూడదు, తప్పది. కనుకనే వారి దినం అంతా కూడా దేవాలయం ఎట్లా కట్టాలా, పరిశుద్ధమైనటువంటి దేవుడు నివాసం చేసేది, మన ప్రార్థన వినేటువంటి దేవుడు, మన సంకటాలన్నిటినీ కుదిర్చే దేవుడు, ఆయన 24 గంటలు ఇందులోనే ఉంటాడు. ఎట్లా కట్టాలా, ఎంతటి పరిశుద్ధంగా ఉంచాలా, ఎంతటి పవిత్రంగా ఆలయాన్ని కాపాడుకోవాలా, ఇవే ఆలోచనలు. ఒక మాట మనం మాట్లాడుకుంటే, ఇంత నిష్ఠతోటి ఇంత పవిత్రతతోటి ఆలయాన్ని కట్టినటువంటి వీళ్ళు మనుష్యుని యొక్క నిర్మితం అని చెప్పనని ఏదో ఒక సమయంలో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మనుష్యుని కాబట్టి నా చేతులతో కట్టా అని చెప్పాల్సి వస్తుంది. దేవుడు ఈ రోజున ఒక అడుగు ముందుకేసి ఆయన నిర్మించినటువంటి దేవాలయము మన మధ్యలో స్థాపించడం. అందుకే ఒక అడుగు ముందుకే చెప్పాలంటే అంతకు మించిన ఆలయం ఈ రోజున మన మధ్యలో ఉంటా ఉంది. మన మధ్యలో ఉంటూ ఉన్నటువంటి ఈ యేసు ప్రభువుని అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే సాధారణమైనటువంటి ఆలోచనలతో పాటు మనకి రోజు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటితో పాటు ఇది ఒకటి, యేసు ప్రభు కూడా ఒకడు అనే విధంగా మారిపోయింది. నిజానికి ఈయన యేసు ప్రభు ఎవ్వరితో సమము కాదు, ఎవ్వరితో సమము చేయడానికి వీల్లేదు. ఆకాశంలో ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుడు తన స్వహస్తాలతో ఏర్పరిచినటువంటి పరిశుద్ధమైన ఆలయం, మనుషుని యొక్క చేతలతో కట్టినటువంటి మానవ నిర్మితంగా మనుషుడు తన చేతితో నిర్మించినటువంటి ఆలయంగా దేవుని యొక్క పరిశుద్ధత చేత అభిషేకించబడినటువంటి దేవాలయము ఈ క్రీస్తులో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఈ క్రీస్తుని కలిగి ఉంటారో వారందరూ కూడా తండ్రి అయినటువంటి దేవుని చేత ప్రేమించబడతా, తప్పించబడతా, స్థిరపరచబడతా ఆ రాజ్యపు పౌరసత్వాన్ని పొందుకుంటా ఉంటారు. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని పరలోకపు నామము స్తుతించబడును గాక. ఆమేన్. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి తీర్మానము మన మధ్యలో, దేవుని యొక్క నిర్మితమైనటువంటి ఆలయము మన మధ్యలో నిర్మించబడ్డది. ఈ నిర్మించబడినటువంటి దేవాలయాన్ని మనము ఏం చేస్తా ఉన్నామంటే హృదయం అందించుకొని ఆయనను వెంబడిస్తా ఉన్నాం. ఇంకా అనేకులు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇంకా అనేకులు
ఆ మనుషులు నిర్మించినటువంటి ఆలయం వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా తెలియనటువంటి వారు ఆ తెలియనటువంటి తనంలోనే ఉండి ఈ క్రీస్తుని, ఆయనను గూర్చినటువంటి తీర్మానాన్ని, ఆయనను గూర్చినటువంటి ఆలోచనలను, పవిత్రమైనటువంటి ఆయన యొక్క సువార్తను ఏం చేస్తా ఉన్నారంటే రోజులో వారు చేసే ఆలోచనలతో కలిపేసి పక్క పెడతా ఉన్నారు. ఇది మామూలే అని చెప్పన్నారు. మామూలు కాదు. ఆయన క్షమిస్తాడు. విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించు. అంటే నువ్వు చేయాల్సిన అన్ని చేసేసి ఆ దేవాలయంలో పోయి ప్రార్థన చేస్తే దేవుడిని క్షమించాలి. అంతేనా? అంతేనా? ప్రార్థన చేసినటువంటి ఈ సొలొమోనే క్షమించబడ్డా, శపించబడ్డాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఇటువైపు వచ్చి మనం ఒక ప్రార్థన చేసి అట్లా మాంగడుకొని ఆ దస్తీ తీసుకుని అట్లా దూరు చేసుకొని పక్క పడేసి ప్రార్థన చేసి 2 ముక్కలు ఇక మనం పరిశుద్ధులు అని చెప్పనని అనుకోవటానికి వీలు లేదు, అవకాశం లేదు. ఆ ప్రార్థన చేసిన సొలొమోను శపించబడ్డాడు, క్షమించబడక. ఎందుకు? దేవుని యొక్క పరిశుద్ధతని మీరి పాపం చేసిండు కాబట్టి. ప్రార్థన చేసిన మనుష్యుడు ప్రార్థన జీవితానికి తగ్గట్లుగా పరిశుద్ధతని కోల్పోకూడదు. పరిశుద్ధతని, పవిత్రతని కాపాడుకోవాలి. ఇంటి యజమానుడు తప్పు చేస్తే ఇల్లంతా కూడా తప్పులో పడిపోతుంది. నువ్వు దేశానికి రాజు అంటుంది. దేవుని అభిషేకము కలిగి విద్యాబుద్ధులు అనగా మంచి చెడు నేర్పించాల్సినటువంటి నీవే వాటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మార్చేసి, మంచికి చెడుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తుడిపేసి నీవే నిష్ట వచ్చినట్లుగా తిరిగితే దేవుడు క్షమించాడు. ఆ ప్రార్థన చేసినటువంటి సొలొమోనుని దేవుడు క్షమించాడు. ఈ రోజున క్రీస్తు యొక్క రక్తంలో మనకి పాప క్షమాపణ ఉంది. అలాగని చెప్పనని ఎల్లకాలం క్షమాపణ ఉంది కదా అని చెప్పనని ఎల్లకాలం సొలొమోను లాగా తప్పు చేసి దేవుని కాడికి పోయి నన్ను క్షమించండి క్షమిస్తాడా? క్షమించాడు. ఒక నిర్ణయం అనేది తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఇక మరెన్నడూ కూడా వెనుక వైపు చూడకుండా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఏ రీతిగా మసులుకోవాలో ఆ రీతిగా మసులుకుంటా ముందుకు పోతా ఉంటే మన జీవితంలో మనకు తెలియకుండా ఎదురయ్యేటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మన ప్రమేయం లేకుండానే కొన్ని సందర్భాల్లో పాపంలో పడిపోతాం. మన ప్రమేయం లేకుండా అనుకోని విధంగా వాటిలో నుంచి తప్పించబడతాం. క్రీస్తు మనకి రక్షణ ఇస్తాడు. దేవుడు ఈ రోజున మన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలయము మరెక్కడో లేదు. మనలోనే, మన ముందే, మనతో పాటు ఉంటా ఉన్నది. ఆ ఆలయమే క్రీస్తు అయినటువంటి మన రక్షకుడు. ఈ రక్షకునిని మనం ఆశ్రయించినట్లయితే దేవుని చేత మనము ప్రేమించబడతా, క్షమించబడతాం. ఎక్కడైతే క్షమాపణ దొరుకుతుందో అక్కడ మనకి వాత్సల్యత, కనికరం అనేది కనపడుతుంది. మనకి క్షమాపణ లేదనుకోండి, ఇంకెప్పుడు ఆ అసహించుకునేటువంటి స్థితిలోనే మనం ఉంటాం. ఎప్పుడు అసహించుకునేటువంటి స్థితిలోనే ఉంటాం. మనకి క్షమాపణ ఉంది. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఎవరైతే మనుషుని నిర్మితము కానటువంటి ఈ క్రీస్తు యొద్దకు వస్తారు, ఈ దేవాలయం యొద్దకు వస్తారు, ఈ దేవాలయం యొద్దకు వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో వారందరినీ కూడా పరలోకంలో ఉన్న దేవుడు క్షమించబడతారు దేవుని చేత. నన్ను ప్రేమించేటువంటి వారు దేవుని చేత ప్రేమించబడతారు, తండ్రి చేత ప్రేమించబడతారు. క్రీస్తు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే,
మన మధ్యలో మానవ నిర్మితము కానటువంటి ఈ దేవాలయం యొద్దకు ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థనని దేవుడు క్షమించి వారి యొక్క సంకటాలన్నిటిని కూడా కుదురుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తుని కలిగినటువంటి మనందరి జీవితాల్లో ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క కనికరము, మనకున్నటువంటి ప్రతి దోషము నుంచి, తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపము నుంచి ఆయన మనలను విమోచించి, పాపం అంటే భయము కలిగే విధంగా, పాపము చేయాలంటే దేవుని భయము మనకు వచ్చే విధంగా ఆయన మనలను తన ఆత్మ చేత అభిషేకించును గాక. ఆమేన్. ఆ నిత్యత్వమును అనుగ్రహించి పరలోకపు దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న పరలోకపు దేవ, ఈ ఉదయకాలమందు ఈ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన ఆలకించి, నేడు తండ్రి మానవ నిర్మితము కానటువంటి ఆకాశమందు నీవు తండ్రి స్థాపించినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయము అనగా క్రీస్తు యొక్క పరిశుద్ధతను క్షమించేటువంటి క్రీస్తు యొద్దకు వచ్చి ఎందరైతే ఉంటున్నారో అటు వారిని అందరినీ జ్ఞాపకము చేసుకొని వారి సంకటాలను కుదర్చమని, వారి యొక్క పాపములను పరిహరించమని సొలొమోను చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఇదిగో తండ్రి, ఈ దినమున క్రీస్తు యొద్దకు వచ్చి ఎందరైతే ప్రార్థిస్తూ ఉన్నారో అటు వారందరి యొక్క పాపములను క్షమించి, వారు చేసినటువంటి ప్రతి విన్నపాలను దయ ఉంచి దీవించమని మీ కృప కలిగిన పాదముల యొక్క ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను కాక. ఆమేన్. ఆమేన్.